కోవిడ్-19 జిల్లాల రౌండప్కు స్వాగతం. మనం ప్రతిరోజు తెలుసుకున్నట్టే ఈసారి కూడా ఆయా జిల్లాల్లోని తాజా కరోనా పరిస్థితిని తెలుసుకుందాం. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాలో కరోనా పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మన విలేకరి గోకులం రవి గారు అందుబాటులో ఉన్నారు. నమస్కారం రవి గారు. నమస్తే. చెప్పండి, ప్రస్తుతం కరోనా వ్యాధి ఎలా ఉంది జిల్లాలో? తర్వాత కరోనా నివారణకు ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపడుతోంది? జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కరోనా అయితే కొద్దిగా రోజు రోజుకి తగ్గుముఖం పడుతుందని చెప్పుకోవచ్చు. అన్ని ప్రాంతాల్లో కూడా కేసులు ఎక్కడ కూడా పెరిగినట్లు అయితే మనకు నివేదికలు అయితే చూస్తే తెలుస్తుంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా దాదాపు 80,000కు పైచులకు కరోనా టెస్టులు చేయడం జరిగింది. 70,000 దాకా నెగిటివ్ రావడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడా కరోనా కట్టడికి ప్రభుత్వం పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంది. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ పట్టణాల్లో కూడా అవగాహన కల్పిస్తున్నారు. అయితే మరి జిల్లాలో కరోనా కారణంగా ఎంతమంది చనిపోయారండి? ఎంతమంది కోలుకున్నారు? దేశంలో ఏదైతే లాక్డౌన్ విధించారో అప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా కూడా తర్వాత రోజుల్లో హైదరాబాద్ ఏదైతే కరోనా కేసులు పెరిగాయో ఆ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లాకు ఉద్యోగ రీత్యా ఇతర వ్యాపార రీత్యా వెళ్ళిన వాళ్ళు మహబూబ్నగర్ జిల్లాకు రావడం, అదేవిధంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారు మహబూబ్నగర్ రావడంతో హైదరాబాద్ తర్వాత అత్యధికంగా కరోనా కేసులు మహబూబ్నగర్ జిల్లాలో వెలుగు చూశాయి. అత్యధిక కంటోన్మెంట్లు కూడా మహబూబ్నగర్ జిల్లాలో ఏర్పాటు చేశారు. పకడ్బందీగా అయితే చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా దాదాపు 105 మంది దాకా చనిపోయినట్లు మనకు వైద్య అధికారుల నివేదికల ద్వారా తెలుస్తుంది. ఈ 105 మంది కూడా వివిధ కారణాలతో పాటు అదేవిధంగా కొద్దిగా ఏజ్డ్ పర్సన్స్, ఇతర వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చనిపోయారు. యువకులు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండానే కరోనా నుంచి బయటపడదని చెప్పేసి వైద్యాధికారులు అయితే మనకు చెప్పినటువంటి సమాచారం. మరి గతంలో కంటే ప్రస్తుతం రోజువారీ కేసులు చాలా తక్కువగా వస్తున్నాయి కదా. ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం చేసిన కృషి కారణంగానే తగ్గుతున్నాయని అనుకోవచ్చండి. ముఖ్యంగా మనం ఈ నివేదికలను బట్టి చూస్తే మనకు ఏదైతే కరోనా వ్యాధి మొదటి రోజుల్లో ఏదైతే ఉందో జిల్లాలో అయితే విజృంభణ కొనసాగింది. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే ప్రజల్లో మొదట అవగాహన లేకపోవడం, ఇష్టానుసారంగా బయట తిరగడం, కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో విచ్చలవిడిగా కరోనా విజృంభించిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కరోనా కేసులు కుప్పలుగా వచ్చాయి. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు, అదేవిధంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ కరోనా కట్టడికి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ కంటోన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి, బార్కెట్లను ఏర్పాటు చేసి కరోనా వ్యాధి పట్ల ప్రజలందరికీ అవగాహన కల్పించారు. ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాస్కులు పెట్టుకోవాలి, శానిటైజర్ వాడాలి, సామాజిక దూరం పాటించాలని చెప్పేసి అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతంగా మనం చూస్తే ప్రజల్లో అందరికీ అవగాహన వచ్చింది. అందరూ కూడా ఖచ్చితంగా మాస్కులు వాడుతున్నారు, శానిటైజర్ వాడుతున్నారు. దీంతో రోజు రోజుకి ప్రస్తుతం అయితే జిల్లాలో చలికాలంగా ఉన్నప్పటికీ కూడా కరోనా వ్యాధి అయితే కొద్దిగా తగ్గుతూ ఉంది. కొన్ని రోజులు సింగిల్ డిజిట్ వస్తున్నాయి, కొన్ని రోజులు 10-20 లోపట్నే కేసులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం చేసినటువంటి సమిష్టి కృషి వల్లనే ఇది సాధ్యమైందని చెప్పుకోవచ్చు. మరి చలికాలంలో వ్యాధి విస్తరించే అవకాశం ఉంది కదా, అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారండి? వైద్యుల సూచనలు కానీ, ఇదే విధంగా మనకు WHO సూచనల ప్రకారం చలికాలం కొద్దిగా కోవిడ్ విజృంభణ కొనసాగే అవకాశం ఉంది, రెండో వేవ్ వచ్చే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో కూడా మహబూబ్నగర్ జిల్లా యంత్రాంగం అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలోనే అన్ని రకాలుగా అంటే ఈ చలికాలంలో కేసులు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఉద్దేశంతో ఇప్పటికే కలెక్టర్ వెంకట్రావు దీనిపైన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ 3 నెలలు ఇంకా పోరాడాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా కరోనా నియమ నిబంధనలు పాటించాలి. కరోనా నియమాలను ఎవరు కూడా తూట్లు పొడవద్దు. అందరూ కూడా వాటికి అనుగుణంగా మనం దానిపైన సాధించాలంటే మనం అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి, సామాజిక దూరం పాటించాలి, శానిటైజర్ వాడాలి అనే విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. చలికాలంలో కరోనా విజృంభిస్తానే ఉద్దేశంతో ప్రజలు కూడా కొద్దిగా భయంగానే దానిపైన కరోనా నియమాలు ఏవైతున్నాయి పాటిస్తున్నారు. మరి కరోనా వ్యాధి కారణంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది, తర్వాత అన్లాక్ ప్రక్రియ కూడా ప్రారంభించిందండి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు జిల్లాలో ఏ విధంగా అమలవుతున్నాయి? కేంద్ర ప్రభుత్వం ఏదైతే కరోనా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తుందో ఈ సందర్భంలోనే మన దేశంలో లాక్డౌన్ ప్రకటించుకున్నాము. అన్లాక్ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉపశమన కార్యక్రమాలు ప్రారంభించింది, కొన్ని ఉద్దీపన పథకాలు ప్రవేశపెట్టింది. కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తిరిగి గ్రామాలకు రావడంతో వాళ్ళందరికీ కూడా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా గ్రామాల్లోనే ఉపాధి చూపించారు. దీంతో అందరూ కూడా ఉపాధి హామీ పని చేసుకుంటున్నారు. పట్టణ ప్రాంతాలకు వస్తే ఎవరైతే వీధి వ్యాపారంలో ఉన్నారో వాళ్ళు చాలా ఈ కరోనా నేపథ్యంలో ప్రాబ్లం ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో అన్ని మున్సిపాలిటీలు మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో దాదాపు వీధి వ్యాపారులకు ఏదైతే 10,000 రూపాయల ప్రత్యేక రుణం ఉందో దీన్ని అందించేందుకు అధికార యంత్రాంగం కూడా చర్యలు చేపట్టింది. మన పారిశ్రామికవేత్తలకు, మరితర పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి పథకాలన్నీ కూడా అందిపుచ్చుకొని మళ్ళీ వారి యొక్క వ్యాపారాలను పట్టాలెక్కించినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో అందరూ కూడా మళ్ళీ యథావిధి స్థానానికి వచ్చారని చెప్పుకోవచ్చు. జిల్లాకు సంబంధించి కరోనాకు సంబంధించి చాలా విపులంగా, చాలా విస్తృతంగా సమాచారం తెలియజేసినందుకు ధన్యవాదాలండి రవి గారు. అదండి మహబూబ్నగర్ జిల్లాలో కోవిడ్-19 తాజా పరిస్థితి. మరి మరో రోజు మరో జిల్లాలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.